వస్తున్నా రాజు. సత్యం మరి వస్తా, దెయ్యమై వస్తా, నీకోసం వస్తా. ప్రపంచం అంతా నువ్వే. ఎక్కడికి వెళ్ళాననుకుంటున్నావు? నీ పక్కనే ఉన్నా రాజు, చూడు. మళ్ళీ అనాథని చేస్తున్నావు చెన్ని. కారణం ఏంటో కూడా అసలు తెలీదు. నీతో ఉన్న ప్రతి క్షణం నాకెంతో మధురమైన జ్ఞాపకం. అమ్మా నాన్న చూస్తే టెన్షన్ పడతారు. నువ్వు వెళ్ళిపో రాజు, వర్షం కూడా పడుతుంది, నువ్వు వెళ్ళు రాజు. ఆహా, నేను అర్పించలేదా? నువ్వైనా నాకు అర్పించింది. ఎలా మాట్లాడుతున్నావు రాజు నువ్వు? చేసావా? కోపం తగ్గిన చిన్ని. నా వెంట పడద్దు, మళ్ళీ మళ్ళీ నా వెంట పడద్దు ప్లీజ్ చిన్ని, రెండు ఒంటరి అని చేసి వెళ్ళిపోకే. మనం చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం కదా. నేనంటే అంత ఇష్టమా నీకు? నాలో ఏం చేశాను నన్ను లవ్ చేసా? చాలా మంది అబ్బాయిలు నీకు ప్రపోజ్ చేసినా నన్ను మాత్రమే యాక్సెప్ట్ చేసి, ఎందుకు? వాడిలో లేనిదేంటి, నాలో ఉన్నదేంటి చెప్పవా? మీ అబ్బాయిలు ఉన్నారే రాజు, ప్రేమించకపోతే అదొక బాధ, ప్రేమించిన తర్వాత ఎందుకు ప్రేమించావు, ఎలా ప్రేమించావు, నాలో ఏం చేసావు? హలో హలో మేడం గారు, చెప్పిన దానికి మీ ఆన్సర్ మాత్రం చెప్పు చాలు. రాజు, ఏం చెప్పండి రాజు, నువ్వు చాలా మంచివాడివి, అందరితో కలిసిపోతావు, అందరూ నీ వాళ్ళే అనుకుంటావు. సరే వదిలే, మనం పెళ్లి చేసుకుందామా? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటాం? మా ఇంట్లో విషయం చెప్పేశాను. పిల్ల, అదేంటి రాజు? సరే, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, నాకు కొంచెం టైం కావాలి, వెళ్ళొస్తా, బాయ్. కొద్ది రోజులుగా చిన్ని కాల్ చేయలేదని రాజు ఇంటికి వెళ్ళాడు. వచ్చేసా? అమ్మా నాన్న చూస్తే టెన్షన్ పడతారు. నువ్వు వెళ్ళిపో రాజు, వర్షం కూడా పడుతుంది, నువ్వు వెళ్ళు రాజు. నీతో మాట్లాడాలి చిన్ని. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాను. నువ్వు రావాల్సిందే, నేను నీతో మాట్లాడాల్సిందే. నువ్వు రా. చెప్పు, ఎందుకు వచ్చావు రాజు ఈ టైంలో? ఎందుకని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు చిన్ని. ఎందుకు? ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? చెప్పు చిన్ని. ఎందుకు లిఫ్ట్ చేయాలి? చెప్పు, ఎందుకు లిఫ్ట్ చేయాలి? అదేంటి చిన్ని, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చిన్ని? చెయ్యి ఫస్ట్ నువ్వు. అవునరా, ఎందుకు లిఫ్ట్ చేయాలి? నువ్వు నా కోసం ఏం చేసావు, ఏమిచ్చావు? అసలు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, లేక నీకు నా ప్రేమ మాత్రమే నీకు అవసరమా? చెప్పు రాజు, చెప్పు. ఇలా నాకే చిన్ని, తట్టుకోలేదే ఈ గుండె. నీకు తెలియదే, నా ప్రపంచం అంతా నువ్వే. నా జీవితాన్ని నీకోసం అర్పించాను కదే. ఇప్పుడెందుకు చిన్ని ఇలా మాట్లాడుతున్నావు? నేనంటూ నీకు తెలియదా చిన్ని? ఆహా, నేను అర్పించలేదా? నువ్వైనా నాకు అర్పించింది. ఎలా మాట్లాడుతున్నావు రాజు నువ్వు? అలా నేను అనలేదు చిన్ని. చాలు ఆపు రాజు, ఇంకా చాలు. అర్పించానంటున్నావు కదా, నువ్వు అర్పించింది నీ ప్రేమ కోసమే కదా? చెప్పు, నీ ప్రేమ కోసమే కదా? అయినా నా గుండెల్లో మీద ఉన్న ఈ భారం నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు రాజు. నాలో ఉన్న ఈ బాధని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. చిన్ని, అసలు ఏమైందే నీకు? ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు చిన్ని. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితుల్లో లేను. సరే, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను, ఇంటికి వెళ్తాను. ఇంట్లో టెన్షన్ పడతారు, అనుమానం వస్తుంది. వెళ్తున్నా, బాయ్. 4 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏం జరిగితే ఇంతకు దాన్ని ఎందుకు ఇలా చేస్తుంది? ఇంత ఫరుపు కాల్ లేదు, ఇస్తుంది లేదు. చెప్పు చిన్ని, ఫోన్ చేసావా? కోపం తగ్గిన చిన్ని? ఎలా ఉన్నావు చిన్ని? మాట్లాడు చిన్ని. సరే చిన్ని, వస్తున్నా. నువ్వు నాకు కాల్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. వస్తున్నా, వెంటనే వస్తున్నా. తను ప్రేమించిన అమ్మాయి పిలిచిందని తను ఎంతో సంతోషంతో వెళ్తాడు. కానీ తనకి తెలియదు తను ఒంటరి అని, మళ్ళీ తన జీవితంలోకి రాబోతుందని.
నీకు కోపం తగ్గినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది చిన్ని. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ఈ పొరపాటు జరగకుండా నిన్ను బాధ పెట్టకుండా హ్యాపీగా చూసుకుంటాను చిన్ని. ఏంటి హ్యాపీగా చూసుకుంటావా నువ్వు నన్ను? ఇంకా చాలు రాజు, ఇంకా నా వల్ల కాదు రాజు. నా గుండె మీద ఉన్న ఈ భారాన్ని ఈ రోజుతో దించేసుకోవాలనుకుంటున్నా. మోయడం నా వల్ల కావడం లేదు రాజు. ఏంటి చిన్ని నువ్వు అనేది? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీకే అర్థం కావడం లేదు రాజు. మనం విడిపోదాం రాజు. వెళ్ళిపోవడం ఏంటి చిన్ని? నువ్వు లేకపోతే ఎలా ఉంటాను అనుకుంటున్నా? ఏం మాట్లాడుతున్నావు చిన్ని? విడిపోదామని బలం తెలిస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది చిన్ని. అలా మాట్లాడద్దు. చాలు రాజు, ఇక నా వల్ల కాదు. నీ జ్ఞాపకాలతోనే బతుకున్నట్టు అనిపిస్తున్నా, కానీ నీ ఈ ప్రేమ నన్ను పీడిస్తుంది. అందుకే నేను వెళ్ళిపోతున్నా. ఇక నా వల్ల కాదు రాజు. సారీ, క్షమించు. ఇంకెప్పుడే కానీ నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొద్దు. ఇంక లైఫ్లో మనం కలిసాం. వెళ్ళిపోతున్నా అంతే. చిన్ని చిన్ని వెళ్ళిపోవద్దు చిన్ని. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను చిన్ని. నువ్వు నాకు కావాలి చిన్ని. నన్ను వెళ్ళిపోవు చిన్ని. నువ్వు నాకు కావాలి. ప్లీజ్ చిన్ని, నన్ను ఒంటరి అని చేసి వెళ్ళిపోకే. ప్లీజ్, తొట్టిపోయిపోతున్నా చిన్ని. ప్లీజ్ చిన్ని. రాజు వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. ఏంటి రాజు నువ్వు ఇలా చేస్తున్నా? వదిలి రాజు, వదిలు, నేను వెళ్ళాలి అంతే. నేను నిన్ను వెళ్ళనివ్వను చిన్ని, వెళ్ళనివ్వను. ఎవ్వరు నేను ప్రపంచంలో ఒంటరితనంగా బతుకుతున్నానని నాకు తోడుగా నువ్వు ఉన్నావు. ఇప్పుడు అదే ప్రపంచానికి నన్ను ఒంటరివన్నీ చేసి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ అనాథని చేస్తున్నావు చిన్ని. ప్లీజ్ వెళ్ళిపోవద్దు చిన్ని. అనాథగా ఉండిపోవనా? కానీ నాకు నువ్వు వద్దు. మళ్ళీ మళ్ళీ నా వెంట పడద్దు. ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నావో తెలీదు. కారణం ఏంటో కూడా అసలు తెలీదు. నీతో ఉన్న ప్రతి క్షణం నాకెంతో మధురమైన జ్ఞాపకం. కానీ నువ్వు లేకుండా ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ అనాథన చేసి వెళ్ళిపోతున్నావు. నీకు కొంచెం కూడా జాలి లేదా? అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు? నేను చెప్పే పరిస్థితుల్లో లేను రాజు. నా వెంట పడద్దు. మళ్ళీ మళ్ళీ నా వెంట పడద్దు. ఒకవేళ నా వెంట పడితే నేను చచ్చినంత ఒట్టే రాజు. రావద్దు, వెళ్ళిపోతున్నా. గుడ్ బై. 5 సంవత్సరాల తరువాత. ఏంటి పెద్దయినా, ఏంటి ఒంటరిగా కూర్చున్నా? ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటో? ఏంటి ఆ అబ్బాయి చెప్పింది నిజమే కదా? నేను లవ్ ఫెయిల్యూరా? నాకు కూడా లవ్ స్టోరీస్ ఉంటాయా? మీకు తెలుసు కదా నేను లవ్ ఫెయిల్యూరా కాదా? మీరు చెప్పాలి. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. నన్ను నాతో తీసుకెళ్తా రాజు.